ప్రవాస భారతీయుడు స్టారింగ్ మహేష్ అడ్లపల్లి, ప్రీతి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహేష్ చంగారెడ్డి. ఈ మూవీ అసలు థియేటర్లో రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు హంగామాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో. మూవీలో కొన్ని కస్ వర్డ్స్ ఉన్నాయి అండ్ ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది, అవి కొంచెం ఇబ్బంది పెడతాయి. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 46 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే అమెరికాలో బాగా చదువుకొని అండ్ సెటిల్ అయిన ఒక ఇండియన్ తిరిగి ఇండియాకి వచ్చి సొంత ఊర్లో బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఇండిపెండెంట్ గా. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేయాలనేది తన డ్రీమ్. చివరికి ఎమ్మెల్యే అయ్యాడా లేదా, అసలు ఎమ్మెల్యే ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు, ₹1 కూడా ఎందుకు ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఇలాంటి సిమిలర్ స్టోరీస్ మనం చాలానే చూసాం, బట్ ఈ మూవీలో కొన్ని న్యూ పాయింట్స్ యాడ్ చేశారు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మూవీలో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన మూవీస్ అన్నిటిలో టెక్నికలీ వర్స్ట్ మూవీ అంటే ఇదే. మూవీ స్క్రీన్ ప్లేని డీల్ చేసే విధానంలో 100% ఫెయిల్ అయ్యారు. మూవీలో ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మూవీ మొత్తం ఫుల్ ల్యాగ్, క్యాంపెయిన్ సీన్స్ చాలా సార్లు రిపిటేటివ్ గా అనిపిస్తాయి. మూవీ ఎలా ఉంటదంటే బైక్ కొనుక్కొని డ్రైవ్ చేయడం రాదన్నట్టు ఉంటది. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ మంచి పొటెన్షియల్ ఉన్న పాయింట్, అసలు డీల్ చేయడం కుదరలేదు. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒక చోట అయితే హీరోయిన్ మధ్య సాంగ్ ఉండాలి, బట్ సాంగ్ ఎందుకులే అనుకున్నారో ఏమో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కొట్టేసి వదిలేశారు. డబ్బింగ్ అయితే వరస్ట్, లిప్సింకే ఉండదు. కొన్ని ప్లేసెస్ లో అయితే ఫేస్ చూపిస్తారు, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. మన హీరో అయితే ఒక్కో సీన్ లో ఒక్కో బైక్ వాడతాడు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మూవీలో చాలా ఉన్నాయి. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం, సేవ్ టైం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.